ఇక్కడ ఐరన్ చేసుకుంటారా? ఇంటి దగ్గర. ఇప్పుడు ఎట్లా మీకు ఇది ఉతికిన తర్వాత ఎంత ఇస్తారు మీకు ఒక పేరుకి? స్టూడెంట్స్ ఉన్నారు సార్, బ్రహ్మచార్య కాలేజీ కదా, వాష్ ప్లస్ ఐరన్కి 15 రూపాయలు జతకి ఇస్తారు సార్. జతకు 10 రూపాయలు ఇస్తారు. మొత్తం ఎన్ని చేస్తున్నారు మీరు ఆ స్కూల్ ఇవి? అంతే ఏం లేదు సార్, బంకు పెట్టుకున్నాను సార్, అక్కడికి తెచ్చేస్తారు వాళ్ళు. చిన్న షాప్ లాగా పెట్టుకున్నాను సార్, రోడ్డు పైన బంకు చిన్నది వెహికల్ది, వాటికి వాళ్ళు తీసుకొస్తారు. నేను కొన్ని రూమ్కి తెచ్చుకున్నాను సార్. నెలకి ఎన్ని బట్టలు తెచ్చుకోగలుగుతారు? నెలకంటే కదా సార్, రోజుకి ఒక 40 జతలు అలా ఐరన్ చేయగలుగుతాం. 40 వస్తాయి. 40 చేస్తావు. 40 జతలు. ఎంత ఆదాయం వస్తుంది 40 చేస్తే? 600 అవుతుంది సార్. 600 రోజుకి 30 రోజులు. అలాగే నాకు బొగ్గులు ప్యాకెట్ 500 రూపాయలు సార్, 35 కిలోలు వస్తుంది. 500 దాన్ని సరిపోతుంది. మండపల్లిని 20 కిలోమీటర్లు వస్తుంది. దాంట్లో ఒక 30% వరకు చిన్న చిన్న టీ ఉంటాయి, అవి వేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు మీకు లాభం రావాలంటే ఏం చేయాలనుకుంటున్నారు? నువ్వేం చదువుకున్నావు? నేను డిగ్రీ చదువుకున్నాను. డిగ్రీ చేసావు. నువ్వమ్మా? నేనేం చదవలేదు. ఇప్పుడు నువ్వు ఆదాయం రావాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే దీన్ని మళ్ళీ ఆధునీకరణ చేసి మీ కష్టాలు తీర్చి 10 రూపాయలు ఎక్కువ. ఇప్పుడు ఈ బాక్స్కి ఎలక్ట్రికల్ బాక్స్కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది ఎనర్జీ పనిచేయడం? అంటే ఇది అప్పుడు మనకి 2014 అప్పుడు టీడీపీ ఆదరణ పథకం కింద నాకు వచ్చింది సార్. అది వచ్చి 11 years సార్ ఇప్పుడు నాకు వచ్చేసి. దాన్ని అలాగే యూజ్ చేస్తున్నాను. ఇది మా మిస్సెస్ కోసం చిన్నది తెచ్చుకున్నాను సార్, తక్కువ అని చెప్పేసి. ఎలక్ట్రికల్ బాక్స్ వాడితే కొద్దిగా కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని. ఇవి గంజి బట్టలు అవి బాగా నలుగుతాయి సార్. ఇవి చిన్నది వేస్తాను సార్, ఇవి గంజి షర్ట్లు ఇది గంజి అవన్నీ బాగా బాగా నలుగుతాయి సార్. ఇవన్నీ యూజ్ చేస్తాను. అదే నేను కూడా ఆలోచించేది ఏంటంటే మీ ఎట్లా ఆదాయం పెంచాలి, దీని అంతా రిపేర్ చేసి అన్నీ చేపిస్తాం. కొద్దిగా ఎందుకంటే చాలా ఆక్యుపై చేస్తున్నా సార్, అన్నీ ఆక్యుపై చేశారు, అన్నీ చేసి శుభ్రంగా మొత్తం చేపిస్తాం. ఒక రేకులు వర్షం పడినప్పుడు బట్టలు తడిసిపోతాయి సార్. షెడ్ కూడా వేపిస్తాను. షెడ్ వేయించి ఇవన్నీ కూడా ఆధునీకరణ చేసి ఏం చేయాలి అన్నీ చేస్తాను. నేను ప్లాన్ చెప్పించి నేను చేపిస్తాను. ఓకే. అలాగే నేను డిగ్రీ కూడా చదువుతున్నాను. రాజంపేట సోషల్ జాబ్లు ఉంటే ఎక్కడ? రాజంపేట సార్, ఇక్కడ దగ్గర రాజంపేట. నువ్వు అది కూడా ఇవ్వండి, మాట్లాడు. కలెక్టర్ గారు అతనికి అవుట్ సోర్సింగ్ డిగ్రీ చేశాడు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అని చెప్పండి. ఓకే ఓకే అమ్మా, ఓకే అమ్మా, ఓకే అమ్మా.